హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ కిడ్స్ ఛానల్. నేను మీ భావన. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆరోగ్యానికి మంచిగా ఉండే వెజిటేబుల్స్. ప్రతిరోజు మనం కొన్ని కూరగాయలు తినాలి. అవి మనల్ని బాగా బలంగా ఉంచుతాయి. ఈరోజు నేను చెప్పబోయే 10 వెజిటేబుల్స్ మీ ప్లేట్లో ఉంటే మీరు సూపర్ హీరో అవుతారు. ఫస్ట్, క్యారెట్. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మం చక్కగా మెరిసేలా చూస్తుంది. తీయగా ఉండడం వలన పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్, టమోటా. ఇందులో విటమిన్ సి మరియు లైకోపన్ ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తాన్ని శుభ్రంగా ఉంచే శక్తి ఉంటుంది. జలుబు దగ్గు రాకుండా సహాయపడుతుంది. నెక్స్ట్, బెండకాయ. దీన్ని లేడీస్ ఫింగర్ అంటారు. మెదడు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. స్కూల్లో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పుస్తకంలా మెమొరీకి బెస్ట్. నెక్స్ట్, బచ్చలాకు. దీన్ని స్పానిష్ అంటారు. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది. పిల్లల ఎదుగుదలకు బాగా అవసరం. నెక్స్ట్, బీన్స్. ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎముకల పెరుగుదలకు చాలా మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె బాగా పనిచేయడానికి సహాయం చేస్తుంది. నెక్స్ట్, బంగాళదుంప. దీన్ని పొటాటో అంటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తినడం ఈజీ. శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. మితంగా తింటే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఉల్లిపాయ. దీన్ని ఆనియన్ అంటారు. జలుబు దగ్గుకి మంచి ఔషధం. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. వండిన రూపంలో తినడం చాలా మంచిది. నెక్స్ట్, వెల్లుల్లి. దీన్ని గార్లిక్ అంటారు. ఒక న్యాచురల్ ఔషధం లాంటి కూరగాయ. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. హృదయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, దోసకాయ. దీన్ని కీరా ఆర్ కుకుంబర్ అంటారు. ఇందులో నీరు అధికంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చర్మంని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రంగా చేస్తుంది. నెక్స్ట్, బ్రోకలీ. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది మరియు ఫైబర్తో నిండి ఉంటుంది. హార్ట్ని, మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ లాంటి జబ్బులను దూరంగా ఉంచుతుంది. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఫైనల్ టిప్. నూడిల్స్తో, బిర్యానీతో, సూప్తో కలిపి తింటే టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు 2 లేదా 3 కూరగాయలు తినాలి. రంగురంగుల కూరగాయలు తినడం వల్ల అన్ని విటమిన్స్ కలుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన కూరగాయలను కామెంట్లో రాయండి. మీ ఫ్యామిలీలో ఎవరికైతే కూరగాయలు ఇష్టమో వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఈ రోజు నుంచి మనం కూరగాయలు బాగా తినాలి. మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుకు దారి. డాక్టర్ కిడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆరోగ్యమైన వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి.